అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏ నియోజకవర్గంలో ఈ రోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈ రోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబు కింద అని కలెక్షన్ మెకానిజంతో మాఫియా సామ్రాజ్యం నడుస్తుంది. అదేవిధంగా హరీష్ రావు గారికి ఏదో పిచ్చి కుక్క కలిసినట్టు నాకు అనుమానం వస్తున్నది. ప్రతిరోజు పత్రికల్లో ఉండాలి, ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలి తపన తప్ప మరొకటి లేదు. మమ్మల్ని బదనం చేస్తా ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిరు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. లేటెస్ట్ గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు, ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి. సరే అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ సోనియా గాంధీ గారి గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం, సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి. ప్రజలను మోసం, దేశాన్ని మోసం, పార్లమెంట్ మోసం, సోనియా గాంధీని మోసం, అందరినీ మోసం చేసినాం. బడుగు బలహీన వర్గాలు సరిపోతా ఉంటే మీరు కుట్రకూర ఉందని చెప్పేసి కన్నెళ్ళ పెట్టి చూస్తుందా? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని బయట పెట్టి లబ్ధి పొందుదామని చూస్తా ఉన్నారా? సంవత్సర కాలంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ విజయోత్సవాలు ఎవరి కోసం? రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. రేపు మీ యొక్క బీసీ డిక్లరేషన్ పట్టుకొని మేము తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతా. ఇంప్లిమెంట్ చేస్తారా, రాజకీయంగా చేస్తారా? మీరు గజని అయిపోయి మర్చిపోయినా కూడా ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, మర్చిపోతారు. పసి పిల్లల్నే కాదు, ఎవరినైనా బలి తీసేటటువంటి, రాజకీయం కోసం ఎవరినైనా బలి తీసుకునే అవకాశం తీసుకునేటటువంటి వెధవలు ఎవరైనా ఉన్నారంటే టీఆర్ఎస్ వాళ్ళే. రాష్ట్రంలో ఏ అలజడి జరుగుతున్నా ఆ అలజడి ఎక్కడ కనిపిస్తా ఉందంటే మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చింది 5 నెలలు వచ్చింది, మేము ఎక్కడ కక్ష సాధింపులు చేయడం లేదు. ఫిర్యాదులు వచ్చిన పరిశీలన చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏమైనా నిర్ధారణ చేస్తే అటెండ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో చాలా దారుణాలు చూస్తారు. మాజీ పోలీస్ అధికారి అయ్యుండి క్రిమినల్ లాగా సమాధానం చెప్పడం, అతనికి చెల్లించి సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత నిన్న సాయంత్రం 9 గంటలకి ఆయన అరెస్ట్ ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాలి. भारतीय जनता पार्टी अपने लोगों को लाभ पहुंचाने के लिए, अपने राजनीतिक स्वार्थ के लिए जितनी भी कॉन्स्टिट्यूशनल बॉडीज हैं या जो व्यवस्था बनी है उसको तोड़ मरोड़ करके काम करती है। मुझे बेहद अफसोस के साथ कहना पड़ रहा है कि अमित शाह जी पूरी तरह से पिछले 10 साल में दिल्ली की कानून व्यवस्था बनाने में फेल हो गए हैं और आज जो स्थिति है वो बहुत ही भयावह स्थिति पैदा हो गई है।